ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. ఉమ్మెర గ్రామంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, చిన్న పాప 2 నెలల పాపను ఒక దేవుడి దగ్గరికి దేని కోసం పోతాం, కుర్చీ కోసమో భక్తి కోసం పోయి కుర్చీ కోసం పోతే చివరికి వాళ్ళ కుటుంబం పూర్తి స్థాయిలో ఒక పాపను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక గుడిలో దేవుడు ఇచ్చేటువంటి అభయం ఏదైతుందో మన కుటుంబాలకు ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ జరిగినటువంటి కుట్రతో జరిగినటువంటి సంఘటన ఇది. కేవలం ఓట్లు వేయలేదనే ఒక కుట్రతో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు 9 మంది కలిసి ఒక అబ్బాయిని కొడితే, వాళ్ళందరినీ ఒక 4 కుటుంబ సభ్యులను కొడితే పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉందంటే ఒక్కసారి మనమంతా ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మీరందరూ ఒకసారి గమనించాలి, భారతదేశం మొత్తంలో 13 రాష్ట్రాల్లో ఎస్సీలుగా రజకులు ఉన్నారు, 11 రాష్ట్రాల్లో కట్ట వాళ్ళు ఎస్సీలు ఉన్నారు. కేరళలో గుజరాత్ వాళ్ళు ఎస్సీలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళందరినీ కూడా ఎస్సీలలో అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఏ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారో చూసి చేర్చడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడ ఉన్నా వాళ్ళు ఆ ప్రాంతంలో ఎస్సీలు కావచ్చు, ఈ ప్రాంతంలో బీసీలు కావచ్చు. కాబట్టి దయచేసి నేను ఒక విషయం, ఎందుకంటే అందరూ అన్ని విషయాలు మాట్లాడారు, నేను ఒకే ఒక విషయం మీద చెప్తున్నాను. బీసీలలో ఉన్నటువంటి వాళ్ళు చైతన్యం కావాల్సినప్పుడు ఎందుకు చైతన్యం కావాలంటే ఇప్పటి వరకు ఒక ముఖ్యమంత్రి